చాలా తప్పులే సాగానికి విధంగా కానీ ఒక్క పని కాకుండా ఒక పని వాళ్ళు చేయలేదు. చెప్పినది కాకుండా ఇప్పుడు మనకు 50 రూపాయల షాపులు 250 చేశారు. రెండో పాయింట్ ఏం చేశారు, ప్రొడక్షన్ యాక్ట్ లేదు. అందుకే డాక్టర్ గారి దగ్గర పోతే పెద్ద బోర్డు రాశారు, అయ్యా పలానా సెక్షన్ ప్రకారము మాకు రైట్ ఉంది, మీరు ధర్నా చేసి అల్లరి చేసి ఏదో ఇబ్బంది పెట్టి మేము చర్య తీసుకుంటాము. మనం ఏం లేవు, మనం సీఎంకు చేస్తున్నాం, మాజీ సీఎంకు చేస్తున్నాం, దొంగకు చేస్తున్నాం, అంటే దొంగ అన్న వానికి చేస్తున్నాం, తప్పు చేసే వాళ్ళకి చేస్తున్నాం. మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఇదే ఎమ్మెల్యేలు అందరూ పైన కూర్చుంటున్నారు, మనం చేసే సీఎం కానీ వాళ్ళు కూడా ఎవరు చేయలేము. సరే అదొక పాయింట్. ఓకే, మనలో యూనిటీ లేదు కష్టం. సరే పార్టీలు కానీ ఇంకోటి కానీ కాకుండా మనం అందరూ సమైక్యంగా పోరాడక పోయేసరికి కర్నూలు హైకోర్టు విషయంలో అందరం పోరాడా, నిరార్థించాం, అన్నీ చేసాం, పాల్గొన్నాం. మేము కూడా 50 రోజులప్పుడు అన్నీ నిరార్థించడం అందరిని ఎంకరేజ్ చేసి పాల్గొన చేసి ఉద్యమాలు పాల్గొంటాం. ఏదేమైనా మన మాటలు మన వాయిస్ను మీకు అందరికీ ఒక రిక్వెస్ట్, గుంటూరు మొదలుగా నుంచి ఇచ్చాపురం శ్రీకాకుళం వరకు ఎవరు మనకు గుర్తించడం లేదు. మన అడ్వకేట్లే మనకే వాళ్ళ తెలియలే. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు మేము ఓటు వేయమని. నేను మన హైకోర్టుకు వచ్చాను, ఒక అమ్మాయి అడ్వకేట్ ఉంది, ఆమె ఏమి బాధపడింది, ఏమంటే అన్న వీళ్ళంతా మనకు వేయరు ఓట్లు, మా సర్కారు మా వాళ్ళు అంటున్నారు, మనం ఎందుకు పోరాడలేకపోతున్నాం. మన వాళ్ళేమో వచ్చిన చెల్లా జయకుమార్ గారికి, బివి రెడ్డి గారికి, వేలూరు శ్రీనివాస్ రెడ్డి గారికి, మాధవి గారికి, అందరికీ ఒక పేరుని గారు, ముప్పాల సుబ్బారావు గారికి ఎవరు అప్లికేషన్తో వాళ్ళు ఓటేస్తున్నారు. నేను కూడా ఏనాడు చంద్రశేఖర్ గారి కక్షలో కూడా చేశాను, అబ్బాయి రెడ్డి గారికి చేశాను, ఇప్పుడు ద్వారకా రెడ్డి గారికి చేశాను. సెకండ్ ఓటు వాళ్ళు